ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్. కాంగ్రెస్ నుంచి అద్దంకి శంకర్, విజయశాంతి. మంచిగా ఇచ్చింది తీరు. భారీ కసరత్తు చేసినలాటనే నిన్న అంతా కూర్చొని భారీ కసరత్తు చేసినలాట. భారీ కసరత్తు తర్వాత సిగ్గు అనిపించలేదు. భారీ కసరత్తు అనడానికి 42% బీసీలకు ఇస్తామన్నప్పుడు, 18% దళితులకు ఇస్తామన్నప్పుడు, 12% గిరిజనులకు ఇస్తామన్నప్పుడు ఇంకా కసరత్తులు ఏమున్నాయి? కసరత్తులు మీ కసరగా అక్కియాల ముందు. మీ కసరగా అక్కిస్తే కానీ అన్నీ సెట్ అవుతాయి. భారీ కసరత్తు ఆట. పాపం ఒక ఎస్టీ బిడ్డకు, ఒక ఎస్సీ బిడ్డకు మంత్రి పదవులు లేకపోయే అనేది ముఖం ముందటనే తెలుస్తా అండి. ఇట్లా 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 పడితే తెలుస్తూనే ఉండే. మళ్ళీ కసరత్తులాట. ఏ జిమ్ముకు పోయిన కసరత్తులు చేసేదానికి? ఏ జిమ్ముకు పోయి మొత్తం వ్యాయామం చేసి వచ్చిండ్రు. ఇది ఒక కథ ఉంటుందా కాంగ్రెస్లో? మొత్తం ఎవరికి అర్థం కాకుండా ఏమంటారు, డార్క్ రూమ్ అంటారు. డార్క్ రూమ్లో సీక్రెట్ మీటింగ్ జరిగింది అంటారు. ఏ కథలు పడతారు కథలు. ఇది మంచిగానే ఇచ్చింది. కానీ ఒక మాదిగ కీ అని ఉండనే కోటాలో. ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ ఇన్ తెలంగాణ మాదిగాస్ లేకపోయా. అక్కడ మంత్రివర్గంలో మాదిగ లేకపోయా. ఇక్కడ 4 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కోటాలో 4 ఒక మాదిగకు రాకపోయా. ఈ అద్దంకి దయాకర్ అన్నకు వచ్చినందుకైతే మంచిగా సంతోషం ఉన్నది. ఎందుకంటే పాపము ఆ కొమటిరెడ్డిని, వెంకటరెడ్డిని ఒక మాట జారిండా అని పాపం 15 నెలలుగా ఆయనను ఒట్టిగానే ఆడ కూర్చోబెట్టిండు. విజయశాంతి గారు దళితురాలు అంటారు కానీ మరి కొందరేమో బీసీ బిడ్డ అంటారు, కొందరేమో దళితురాలు అంటారు. ఎందుకంటే నేను దళిత బిడ్డనని ఈమె తెలంగాణ ఉద్యమంలో చెప్పుకునేది కాబట్టి అట్లా దళితురాలను మనం అనుకుంటాను. మరి బీసీ బిడ్డనా దళితురాలా తెలియదు. ఒకవేళ బీసీ అయితే సమన్యాయం పాటించిండు. ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ సామాజిక న్యాయం పాటించిండు. ఈ విషయంలో కాంగ్రెస్ను ఒప్పుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ రాతలు రాసింది మాత్రం మిమ్మల్ని నమ్మలేము. భారీ కసరత్తా అంటే మీరు అసలు పంగనామాలు పెడదాం అనుకున్నారు. యాక్చువల్లీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పంగనామాలు పెట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి రెడ్డిలకో, వెలుమలకో, మళ్ళీ ఏ ఆధిపత్య కులాలకో ఇద్దామనుకున్నాడు. అందుకే మొన్న చిన్న లీక్ ఇచ్చిండ్రు వీళ్ళు తెలివిగా. ఏది ఆయన సామశేఖర్ రెడ్డి ఎవరో ఆయనే మున్నూరు కాపు నుండి మన విహెచ్ గారు ఇంకో రెడ్డికి అని కొన్ని లీకులు ఇచ్చిండ్రు. అది రేవంత్ రెడ్డి ఆప్షన్. అవి వీళ్ళకి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ఆప్షన్. కానీ రేవంత్ రెడ్డి ఆప్షన్కి ఇట్లా తీసి గట్ట శతబుట్టలు వేసి హైకమాండ్ ఆప్షన్సే ఇక్కడ ఫైనల్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఒక రోజంతా ఆలోచించినలాట. దీన్ని ఒక రోజంతా ఆలోచించే అంత ఏమున్నదే? ఒక రోజంతా ఆలోచించాలంటే 420 హామీలను ఎట్లా నెరవేర్చాలని ఆలోచించడంలో ఒక పద్ధతి ఉంటుంది. ఆల్రెడీ అణగారిన వర్గాలే మొత్తం ఇట్లున్నారు పార్టీలా కాబట్టి వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలి.